మణిజర్ మాట్లాడి దిగిన తర్వాత నాకు కూడా ఒక షార్ట్ స్టోరీ చెప్పాలనిపిస్తుంది. ఫస్ట్గా ఏం చెప్తా, షార్ట్ స్టోరీ అన్న. అందుకే ఒక ఒక ముని ధార పడుతున్నాడు అంటండి. ధార పడుతున్నాడు. ఆ ధార పైనుంచి పడుతుంది. ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు సోర్స్. అది దాంట్లో చాలా పవర్స్ ఉన్నాయి. అది జనంలోకి తీసుకెళ్ళాలి. అది ఎలా వాడాలి, ఎలా చేయాలి తనకి ఏం ఐడియా లేదంట. సో అతను తపస్సు చేయడం స్టార్ట్ చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి నీకు సోర్స్ బ్రహ్మ దగ్గర ఉంది, బ్రహ్మ దగ్గరికి వెళ్ళు అన్నాడు. బ్రహ్మ కూడా దీనికి సోర్స్ విష్ణుమూర్తి దగ్గర ఉంది, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇలా ముగ్గురు దగ్గర సోర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడు దీన్ని జనంలోకి తీసుకెళ్ళి అందివ్వాలి అని ఆ గుహలోంచి బయటకు వస్తే పెద్ద మంచు పర్వతం కనిపించింది. అది ఇప్పుడు ఎలా దాటి వెళ్ళాలి, మొత్తం కప్పేస్తుంది, చాలా టఫ్. మళ్ళీ దానికి కూడా మళ్ళీ తపస్సు చేసి అదంతా కరిగిన తర్వాత దాటుకుని జనంలోకి వెళ్ళాడంటండి. ఈ ధారపట్టిన వ్యక్తి నేను మహేశ్వరుడు, పరమేశ్వరుడు నా తేజసత్య గారు. పరమేశ్వరుడు అంటే డిస్ట్రాయర్, నెగిటివిటీని మొత్తం డిస్ట్రాయ్ చేస్తాడు ఆయన బ్రహ్మ దగ్గరికి పంపించాడు. బ్రహ్మ క్రియేటర్ నా కార్తీక్ ఘట్టమనేని గారు. ఆయన విష్ణుమూర్తి దగ్గర పంపించారు. విష్ణుమూర్తి ఈజ్ మై ప్రొడ్యూసర్. విష్ణుమూర్తి ఈజ్ లైక్ సస్టైనర్. ఆ సస్టైనర్ ఎలా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆయన నిలబడతాడు విష్ణుమూర్తి. హీఈస్ మై ప్రొడ్యూసర్. వీళ్ళందరినీ దాటుకుని బయటకు వచ్చిన తర్వాత మంచు పర్వతం మంచు మనోజ్ గారు. ఆ క్యారెక్టర్కి ఎలా కొట్టాలి ఇప్పుడు చేశా. ఇంతమందిని దాటుకుని అతని జనంలోకి తన పట్టిన ధార తాలూకా శక్తిని తీసుకువెళ్ళి జనంలో తను కలిశాడు. ఆ వ్యక్తిని నేను. థ్యాంక్ యూ సో మచ్. నా మాట్లాడుతున్నాను కానీ బాడీ షివర్ అవుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ద స్లీప్లెస్ నైట్స్ ఐ హావ్ గాన్ త్రూ. ఒక భయంలోకి వెళ్ళిపోయాను ఆఫ్టర్ హనుమాన్ లైక్. మళ్ళీ నేను ఆ మ్యాజిక్ క్రియేట్ చేయాలి ఎలా అయినా సరే అని. దీనికి నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే కనుక ఫస్ట్ నేను నా మ్యూజికల్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 45 మంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేను కానీ ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ పేర్లు చెప్తాను. నిజంగా నాకు వెన్నంటే నాతో పాటు నడిచిన ఫస్ట్ అంటే 24/7